దుర్ఘటన మరి తర్వాత మా యుద్ధ నౌక గద్దరన్న గారి వర్ధంతి గురించి ఈ ఆర్గనైజేషన్ సమావేశానికి వచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మనం బడుగులుగా ఉన్న వాళ్ళం, క్రీపింగ్ కమ్యూనిటీసం, ఇప్పటికన్నా మన హక్కుల గురించి ప్రయత్నం చేసి తెచ్చుకొని మన రాజ్యాధికారం తీసుకు ప్రయత్నం చేస్తే ఈ రోజున ఉన్న ఈ 100 మంది 1,00,000 మంది అయ్యి కొన్నాళ్ళకి ఎక్కువ మంది ఉన్న జనాభా మనం రాజ్యం ఎన్నుకొని తక్కువ ఉన్న జనాభాకి సాధించే విధంగా రావాలని, అప్పుడే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిందని సమాజానికి మనకు ఉపయోగపడతారని, ఈ మధ్యలో దొరికిందే తడుగా ప్రతి వాడు రిజర్వేషన్ అవసరం లేదు, కులం లేదు, అది లేదు, ఇది లేదు అని మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ ఎవరికి లేదు? మరి టెంపుల్లో ఉన్న వాళ్ళు ఒకే కమ్యూనిటీ వాళ్ళు 4,000 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడరు. ఈ 70,000లో కేబినెట్ సెక్రటరీ ఒక ఎస్సీ వాడు ఎస్టీ వాడు అవ్వలేదు, దానికి మాట్లాడరు. చైర్మన్ రైల్వే బోర్డు ఒకడు అయ్యాడు. మరి దోపిడీతనంతో కూడిన మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఈ అయిన వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టుకుని 3 కోట్లు 4 కోట్లు 6 కోట్లు అక్కడెక్కడ ఉందండి. ఏం చదువు లేనాడు వచ్చి వాడు 3 కోట్లు పెట్టుకొని ఎన్ఆర్ఐ కోడ కింద పెట్టి సీట్ తీసుకుంటే దాని గురించి మాట్లాడరు. నువ్వు చదివే శ్లోకాలు మా ఎవరికి తెలియదు, చదువుకున్న వాళ్ళకి. మరి సభ్య సమాజం తెలుగు మాట్లాడాలి అని అంటారు, చెప్పండి. తెలుగులో అందరూ వింటారు. మేము ఎవరిని నియోజకపరచట్లా, మాకు మీరు చేసేది ఏంటో చెప్పండి. మీరు చేసేది మాకైతే కనపడుతుంది. మీరు మమ్మల్ని టెంపుల్లోకి రానిట్లా, మా పెద్దోళ్ళనే రానిలా, రాష్ట్రపతి లాంటి అన్నిలోనికి రానిలా, ఇంతకన్నా వివక్షత ఎక్కడ కనపడదు. కాబట్టి ఇటువంటి వివక్షత ఉన్న రోజుల్లో మాకు సమాజంగా ఈక్వాలిటీతో, సమానత్వంతో, గౌరవంతో ఉండే ప్రయత్నమే ఈ రిజర్వేషన్. లేకపోతే ఈ రోజున ఒకరిని కూడా నువ్వు కూర్చోబెట్టు. కాబట్టి ఈ చుండూరు ఇన్సిడెంట్లు, కారంచేడు ఇన్సిడెంట్లు, లక్ష్మీపేట, పుట్ట మధు, వీళ్ళందరూ ఎవరు ఓన్లీ అసెస్మెంట్ ఎందుకు జరుగుతాయి? వై నాట్ ఆన్ సంబడి ఎల్స్? అట్లానే జోగిని వ్యవస్థ దేవుని భార్యను విచారం చేసే సిస్టమ్ ఎక్కడ కూడా లేదు. దాని గురించి మాట్లాడరు. నేను మా అమ్మాయిలే ఎందుకు? వై నాట్ అదర్ క్యాస్ట్ పీపుల్? వాళ్ళు కూడా మరి దేవుని పూజ చేస్తారు, పూజలు చేస్తారు. మరి ఎందుకు మమ్మల్ని? కాబట్టి ఇవన్నీ పోవాలని అంటే దీనికి కారణం ఒకటి. చుండూరు, కారంచేడు ఉదంతాలు, నీరుకొండ, లక్ష్మీపేట, మధు, రెడ్డూరు మండలం, ఇవన్నీ పోవాలంటే మాకు రాజ్యాధికారం తెచ్చుకోవాలి. అప్పుడు రాజ్యాధికారం ద్వారా వీటిని ఆపుతామని చెప్తూ మాకు ఇచ్చిన ఈ ఆర్గనైజ్ చేసిన బంధు సొసైటీ గారికి, పల్లెలు వీరస్వామి, మన వెంకటేశ్వరరావు గారికి, తర్వాత మీరు ఓం ప్రకాష్ గారికి, కనకయ్య, వీళ్ళందరూ కూడా మంచి పట్టుదలతో మోర్ దాన్ దట్ ఇక్కడికి వచ్చిన ఈ 100 మంది కూడా చాలా నిబద్ధతో సొసైటీతో చేయాలని వచ్చిన వాళ్ళందరికీ నేను తల వంచి నీరాజనాలు పలుకుతున్నా. థ్యాంక్ యూ. నా పేరు పల్లెల వీరస్వామి, బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిని. అంతేకాదు కారంచేడు, చుండూరు కార్యక్రమంలో దళిత మహాసభలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని. కారణం ఏంటంటే ఒక దగ్గర
రాజ్యాధికారంలో ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రమే ఈ మాలామాదిగల మీద దాడులు చేస్తున్న విషయము చుండు, కారంచెడు, లక్ష్మీపేట ఈ అంశాలన్నీ పరిశీలించినప్పుడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే కారంచెడులో కమ్మవాళ్ళు దాడి చేసిండ్రు. అదేవిధంగా నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే చుండూరులో రెడ్డు దాడి చేసిండ్రు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్ననాడు తూర్పు కాపులు లక్ష్మీపేటలో దాడి చేసిండ్రు. అదేవిధంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రణయ్ గాని లేదంటే మంత్రి మధుకర్ గాని పుట్టామధు నిర్వహించిన దాడులు, నేరెళ్లలో కేటీఆర్ నిర్వహించిన దాడులు ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, రాజ్యాధికారానికి రాలేని జాతులు అంతరించిపోతాయి. కనుకనే రాజ్యాధికారంలో ఉండబడినటువంటి ఈ మూడు కులాలు ఏవైతున్నాయో కమ్మారెడ్డి అదేవిధంగా కాపు మిగతా సమాజం మీద వీళ్ళ దాడులు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాన్యవారు కాంశీరాము గారు ఏదైతే బహుజనులకి ఒక సూత్రీకరణ చేసిందో టైమ్ టాలెంట్ ట్రెజరీ, దాన్ని ఆధారంగా చేసుకొని బహుజనులు రాజ్యాధికారానికి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. నిచ్చెన మెట్ల కుల సమాజంలో అనేక అంతరాలు ఉన్నప్పటికీ ఈ మధ్య సమన్వయం చేసుకొని ముందుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ భవిష్యత్తులో బంధు సొసైటీ ఇప్పటికి 14 సంవత్సరాలుగా వివిధ అంశాల మీద మరి నిరంతరము ఈ సమాజంలో పనిచేస్తా ఉంది. భవిష్యత్తులో కూడా వివిధ అంశాల మీద మరి మేము పనిచేస్తాము. మండల కమిషన్ వచ్చినప్పుడు కూడా మండల కమిషన్ కి వ్యతిరేకంగా కమండలు వచ్చినప్పుడు కూడా మేమందరం కూడా మండల కమిషన్ సమర్థిస్తూ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులము. అంతేకాదు ఈరోజు సిజే ఏదైతే కాక్రోచ్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్లో ర్యాలీ చేసిందో దానికి అగెనిస్ట్ గా వస్తున్నటువంటి రిజర్వేషన్ హటావో అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఇవాళ మొత్తము సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఓసీలకి అందరికి రిజర్వేషన్ ఉంది. అయినా ఎందుకు రిజర్వేషన్ హటా ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తున్నారో తెలవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సామాజిక అంశాలను వ్యతిరేకిస్తూ వివక్ష రెచ్చగొట్టేటువంటి అంశాలు వచ్చినా కానీ వాటిని వ్యతిరేకించే దాంట్లో బంధు సొసైటీ ముందు వరుసలో ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.